నమస్తే అండి. వెల్కమ్ టు మా వంట మా ఇష్టం. ఈరోజు మీకు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఆలూ బఠానీ కర్రీ చూపిస్తాను. ఈ కర్రీ చేయటానికి ముందుగా దానికి కావలసిన మసాలా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను వచ్చి నువ్వుల నూనె వాడుతున్నానండి. మీకు ఏ నూనె కావాలంటే అది వాడుకోవచ్చు. గ్యాస్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా కాగాక 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు వేసి కాసేపు వేపండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు పుదీనా, కొంచెం కరివేపాకు. ఐదారు పచ్చిమిర్చి, రెండు మీడియం సైజ్ టమాటాలు, ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం మగ్గే వరకు మనం మూత పెట్టుకుందామండి. ఒక 3-4 మినిట్స్ మూత పెట్టామంటే ఆ టమాటాలన్నీ బాగా మగ్గిపోతాయన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని ఒక్క స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 1/2 స్పూన్ వచ్చి పసుపు, రెండు టేబుల్ స్పూన్ ధనియా పొడి. ఈ పొళ్ళు వేస్తున్నప్పుడు కొంచెం వెంటనే మాడిపోతాయండి. దానివల్ల నేను 2 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసిన వెంటనే కొంచెం నీళ్ళు యాడ్ చేస్తాను అన్నమాట. సో కొంచెం ఇది కలిపాక కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి, సో దట్ ఆ పొడి మాడదు. ఇది కొంచెం బాగా కలిపి సరిపడా ఉప్పు తీసుకొని వేద్దామండి. ఆ తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఒక తురిమిన కొబ్బరి 1 స్పూన్ వేయండి. వేసి బాగా కలుపుకొని బాగా చల్లారాక మిక్సీలో ఇప్పుడు మనం చేసే కర్రీకి మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని, నేను డైరెక్ట్గా ఈ కూర కుక్కర్లో వండుతున్నానండి. సో కుక్కర్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాం. ఆయిల్ బాగా కాగాక
కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు వచ్చి అందులో వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేపు. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వేగక్కర్లేదండి. కాసేపు వేగిన వెంటనే నేను ముందుగానే పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అంటే నేను ఇవి పచ్చి పొటాటోసే వాడుతున్నాను, దీన్ని నేను ఉడకబెట్టలేదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా కుక్కర్లో వండుతున్నాం కనుక పచ్చి పొటాటోస్ని తొక్క తీసేసి కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నాను. పచ్చి బఠానీలు ఈ 2 కూడా అలా డైరెక్ట్గానే మనం కుక్కర్లో వేసేస్తాం అనమాట. ఉల్లిపాయలతో పాటు వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ మసాలా అంతా తీసి దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ యాక్చువల్గా మనం మసాలా రెడీ చేసేసుకున్నామంటే చాలా ఈజీ అండి. ఇది మనం మసాలా తయారు చేసుకోవటమే పని. మిక్సీ కడిగిన నీళ్ళు 1 టంబ్లర్ వేసాను. మళ్ళీ ఇంకొక టంబ్లర్ వాటర్ వేసుకోవాలి. మొత్తం ఒక 2 టంబ్లర్ ఫుల్గా వాటర్ వేయచ్చు. ఇప్పుడు దాంట్లో వచ్చి ఒక 2 బౌల్స్ వాటర్, అంటే 2 టంబ్లర్ వాటర్ వేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు మీరు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్ కొట్టించండి చాలు. ఇదిగోండి ప్రెషర్ అయిపోయింది. నేను మూత తీసి చూస్తే కరెక్ట్గా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు కూర చూసారనుకోండి, ఇది వచ్చి నేను కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది, అంటే గ్రేవీలాగా ఉంది. దీన్ని మీరు చపాతీకి దోశకి వేసుకోవచ్చు, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలనుకుంటే మీరు ఈ టైంలో కొంచెం వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొత్తిమీర జల్లి ఉప్పు చూసుకొని దించేసుకోవటమేనండి. ఇప్పుడు నేను దీన్ని వేడి వేడి పుల్కాలతో తినబోతున్నానండి. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీరు తప్పకుండా నచ్చుతుంది మీకు. మీ అభిప్రాయం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి మా వంట. మీకు కానీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వంట మా ఇష్టం ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.